గైస్ మీరు ఇక్కడ చూసుకుంటే మనమైతే సో 222 అంటే 240. సో ఇంకా 222కి ఎక్కువనే ఎర్న్ చేసినాం. సో అంటే మనకు 90 రూపీస్ ఇన్సెంటివ్ అయితే యాడ్ కావాలి, బట్ ఇన్సెంటివ్ అయితే యాడ్ కాలేదు. ఎందుకంటే మనమైతే పీక్ స్లాట్ అయితే కంప్లీట్ చేయలేదు. సో పీక్ స్లాట్ కనుక కంప్లీట్ చేయకపోతే జెప్టోలో సర్జ్ అమౌంట్ అయితే రాదు. సర్జ్ అమౌంట్ ఏంటి అంటే ఇన్సెంటివ్ అనమాట. సో మనం ఖచ్చితంగా ఒక పీక్ స్లాట్ అనేది కంప్లీట్ చేస్తేనే మనకైతే ఇన్సెంటివ్ అయితే వస్తుంది. సో ఇన్సెంటివ్స్ అండ్ సర్జ్ అమౌంట్ ఎలా ఉంటుంది, అదే సర్జ్ ఇన్సెంటివ్ రెండు ఒకటే. సో ఈ పీక్ స్లాట్ ఈ సర్జ్ అమౌంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో అయితే కొద్దిగా లెంతీగానే ఉంటుంది, బట్ నేను మీకు మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 99% మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సోది ఏముండదు. సో మీరు కొద్దిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ ఈ రోజు అయితే మనం జెప్టోలో ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి అండ్ పీక్ స్లాట్ కంప్లీట్ చేయాలి. పీక్ స్లాట్ కంప్లీట్ చేస్తేనే మనకి ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతుంది. సో అసలు ఇన్సెంటివ్స్ ఏంది, పీక్ స్లాట్స్ ఏంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే నేను స్లాట్స్ బుక్ చేస్తున్నా చూడండి. సో స్లాట్స్ అయితే 1 వరకు అయితే బుక్ చేశాను. సో 1 వరకు బుకింగ్ చేసిన తర్వాత మనం అయితే లాగిన్కి వెళ్ళిపోదాం. లాగిన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు ఈ వీడియోలో ఇన్సెంటివ్స్ అండ్ పీక్ స్లాట్స్ అంటే ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లాట్స్ అయితే బుక్ చేశాను. సో లాగిన్ కి అయితే వెళ్తున్నాను. వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చెప్పేసి చూపుతుంది కదా. సో ఆర్డర్ పడగానే మనం అయితే రైడ్ అయితే తీసుకుందాం. సో గైస్ మనకైతే ఫస్ట్ ఆర్డర్ పడ్డది. సో మనకు ఆర్డర్ పడి సో బిన్ అయితే బ్లూ 5 వచ్చింది. సో మనం అయితే ఈ ఐటమ్ అయితే పిక్ చేసుకుందాం. మొత్తం 4 ఐటమ్స్. సో ఈ 4 ఐటమ్స్ ఉన్నాయా లేవా అని ఇట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇట్లా స్టార్ట్ డెలివరీ కొట్టాలి. స్టార్ట్ డెలివరీ కొట్టి కస్టమర్ లొకేషన్ అయితే వస్తుంది. సో ఈ లొకేషన్ అయితే నాకు తెలుసు, అయినా సరే మీకు ఒకసారి చూపిస్తున్నా. ఇది నొక్కగానే మనకు కస్టమర్ లొకేషన్ అయితే అవుతుంది. మనకైతే 2.5 కిలోమీటర్స్ వచ్చింది. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో అయితే ఈ పీక్ స్లాట్స్ ఏంటి అండ్ ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మేము ఈ వీడియోలో ఇద్దామన్నాం కదా. సో యాక్చువల్లీ ఇన్సెంటివ్స్ అయితే అప్పుడు మనకు ఇంత ముందుకు ఎట్లుండే వీక్లీ ఇన్సెంటివ్స్ ఉండే అండ్ డైలీ ఇన్సెంటివ్స్ ఉండే. సో వీక్లీ ఇన్సెంటివ్స్ మనకు రావాలని అంటే సండే రోజు 9 hours లాగిన్స్ మ్యాండేటరీ ఉండాలి. అండ్ వీక్ డేస్ ఏవైతే ఉంటాయో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వరకు ఏవైతే వీక్ డేస్ ఉంటాయో అందులో 8 పీక్ స్లాట్స్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్ పీక్ స్లాట్ అయితే ఒకటి కంప్లీట్ చేసి ఉండాలి వీక్ డేస్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీకెండ్స్ ఉంటాయి కదా, సాటర్డే, సండే. ఆ వీకెండ్స్ లో మనకైతే 4 పీక్ స్లాట్స్ అయితే మ్యాండేటరీగా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ 4 పీక్ స్లాట్స్ అనేవి కంప్లీట్ చేసి వీక్ డేస్ లో 8 పీక్ స్లాట్స్ కంప్లీట్ చేసి ఒక నాన్ పీక్ స్లాట్ కంప్లీట్ చేసి అండ్ సండే రోజు 9 hours లాగిన్ లో ఉంటే మాత్రమే మనకైతే ఏదైతే వీక్లీ ఇన్సెంటివ్ ఉందో సో అది సండే రోజు అయితే 9 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్ అవుతుండే. బట్ ఇప్పుడైతే మనకు వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఏం లేవు. ఏమున్నా ఓన్లీ డైలీ సర్చెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ డైలీ సర్చెస్ కూడా రావాలంటే మనకి ఈ డైలీ సర్చెస్ ఎట్లుంటాయంటే మార్నింగ్ షిఫ్ట్ లో ఒకటి డైలీ సర్చ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ లో కూడా ఒక డైలీ సర్చ్ ఉంటుంది. అంటే మనకు డైలీ 2 సర్చెస్ అయితే ఉంటాయి. ఎవరైనా మార్నింగ్ చేసి ఈవినింగ్ చేసిరు అనుకోండి, వాళ్ళకి 2 సర్చ్లు యాడ్ కావాలంటే కంపల్సరీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందో సో మార్నింగ్ షిఫ్ట్ లో ఖచ్చితంగా ఒక పీక్ స్లాట్ కంప్లీట్ చేయాలి. అలా అయితేనే ఆ పీక్ స్లాట్ కంప్లీట్ అయితేనే మనకైతే డైలీ సర్చ్ అయితే యాడ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంత ముందుకి ఎట్లుండా అంటే ఒకటి పీక్ స్లాట్ ఒకటి నాన్ పీక్ స్లాట్ కంప్లీట్ చేస్తే డైలీ సర్చ్ అయితే యాడ్ అవుతుండే. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వీక్లీ సర్చెస్ తీసేసిరో సో తర్వాత ఒక కొన్ని రోజులు ఎట్లా పెట్టారంటే డైలీ 2 పీక్ స్లాట్స్ పెట్టారు అనమాట. ఎట్లా అంటే మార్నింగ్ సర్చ్ యాడ్ కావాలంటే మార్నింగ్ టైం లో 2 పీక్ స్లాట్ కంప్లీట్ చేయాలి. ఈవినింగ్ టైమ్ లో కూడా ఈవినింగ్ సర్చ్ కావాలంటే 2 పీక్ స్లాట్స్ కంప్లీట్ చేయాలి. సో తర్వాత మళ్ళీ అది తీసేసి ప్రస్తుతం ఎట్లుందంటే
ఓన్లీ మార్నింగ్ సర్చ్ యాడ్ కావాలంటే ఒకటే పీక్ స్లాట్ కంప్లీట్ చేయాలి. ఒక పీక్ స్లాట్ కంప్లీట్ చేస్తే మనకైతే మార్నింగ్ సర్చ్ అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయినా అంతే, ఈవినింగ్ సర్చ్ యాడ్ కావాలంటే ఈవినింగ్ ఏదైతే ఉంటుందో పీక్ స్లాట్, సో ఆ పీక్ స్లాట్లలో ఏదైనా ఒకటి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అలా అయితే మనకి ఈవినింగ్ సర్చ్ అయితే యాడ్ అవుతుంది. సో అసలు ఈ పీక్ స్లాట్స్ ఏంది, మనం స్లాట్ బుక్ చేసినాం కదా, అలా ఏది పీక్ స్లాట్ ఏది నాన్ పీక్ స్లాట్ అసలు మనం ఎట్లా గుర్తుపట్టాలి, సో ఆ వాటి గురించి కూడా నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈ కస్టమర్ లొకేషన్ దగ్గరకు వచ్చాను. సో డెలివరీ ఇచ్చిన తర్వాతనైతే మనం మాట్లాడుకుందాం. సో మనం కస్టమర్ లొకేషన్కి వచ్చిన తర్వాత మార్కర్ రోడ్ అయితే కొట్టాలి. మార్కర్ రోడ్ కొట్టి ఫోటో తీసుకోమని చెప్తుంది. సో ఫొటోస్ అయితే మనం ఇలా ఫోటో తీసుకోవాలి 4 ఉన్నాయా లేవని చెప్పేసి. సో మిల్క్ ప్యాకెట్స్ కానీ ఏవైనా వెరైటీ మిల్క్ ప్యాకెట్స్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి ఎక్స్పైరీ డేట్ కూడా తీయాలి. సో ఇది తీసాను, ఫోటో తీసి ఫోటో సబ్మిట్ చేసిన తర్వాత నేను కస్టమర్కి ఇచ్చి డెలివరీ కొట్టేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ అన్న. గైస్ అసలు మీకు ఇన్సెంటివ్స్ అంటే ఏంటో చెప్తా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు పైన 222 ఉందా, 222 కింద ఈ 90 రూపీస్ ఏదైతే ఉందో, సో మనం పైన 222 అనేది మనం ఆర్డర్ ఎర్నింగ్స్, ఇక్కడ ఆర్డర్ ఎర్నింగ్స్ ఇక్కడ మనకు 37 అయింది కదా. సో అది మనం 222 చేసినాం అనుకోండి, 90 రూపీస్ అయితే ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. సో 354 అయితే కంప్లీట్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఆర్డర్ ఎర్నింగ్స్ మనకు 140 రూపీస్. సో 486 అయితే 200. అట్లా మనకి ఇన్సెంటివ్స్ వచ్చేసి మనం 1146 రూపాయలు ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే మనకు 546 రూపాయలు అయితే మనకు ఇన్సెంటివ్స్ అయితే యాడ్ అవుతుంది. సో ఈ ఇన్సెంటివ్స్ ఇంత ముందుకు ఎట్లున్నా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 ఆర్డర్లు కొడితే కొంత అమౌంట్, లైక్ ఇక్కడ 90 ఉంది కదా, అది కూడా 90, 40, 50 అట్లుండే. తర్వాత ఇప్పుడు ఏదైతే 30 అయిన ఆర్డర్స్ కదా, తర్వాత ఒక 5 ఆర్డర్లు ఎక్కువ పెంచి అంటే 18 ఆర్డర్స్ కొడితే ఇక్కడ కొంత అమౌంట్ 100 కానీ 120 కానీ ఇట్లా ఉండేది. అంటే ఆర్డర్స్ కొడితే మనకి ఇన్సెంటివ్స్ వచ్చేది. బట్ ఇప్పుడైతే అట్లా లేదు, మనకు ఏదైతే ఆర్డర్ ఎర్నింగ్స్ చేస్తామో ఆర్డర్ ఎర్నింగ్స్ అయితే మనకి ఇన్సెంటివ్ ఉంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ ఇన్సెంటివ్ వచ్చేసి 222 కొడితే 90 రూపీస్ ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 1146 1146 కొడితే 546 ఇన్సెంటివ్ అయితే మనకు యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ డెలివరీ అండ్ ఇంకోటి ఇందులో ఏంటంటే మనకి ఏమైనా ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యి అనుకోండి, సో ఆర్డర్ క్యాన్సిల్ అయిన అమౌంట్ అయితే మనకి ఇక్కడ ఆర్డర్ ఎర్నింగ్స్లో చూపించదు అనమాట. ఓకేనా, సో మనం డెలివరీ ఏదైతే కంప్లీట్ చేస్తామో ఆ అమౌంట్కే మనకు ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఆ అమౌంట్ మనము ఓన్లీ డెలివరీ ఏదైతే డెలివరీ చేసినామో వాటి ఎర్నింగ్సే మనకు 1146 వస్తే మనకు ఈ 546 అయితే యాడ్ అవుతుంది. సో ఇది మనకి ఇన్సెంటివ్స్ అనమాట, ఇలా ఉంటాయి. సో ఇది మార్నింగ్, ఇక్కడ మీరు టైం చూడండి 6 AM నుండి 3 PM వరకు, అంటే ఈ రోజు అది 6 గంటల నుండి, పొద్దున 6 గంటల నుండి 3 గంటల వరకే. ఇట్లా నువ్వు ఏదైనా కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. ఆఫ్టర్ 3 తర్వాత ఇదైతే వర్తించదు అనమాట. అప్పుడు ఈవినింగ్ సర్జ్ అనేది కౌంట్ అవుతుంది. సో ఈవినింగ్ ఏదైతే మనకు సర్జ్ ఉంటుందో సో ఈవినింగ్ ఇన్సెంటివ్లకు వెళ్ళిపోతుంది అనమాట అది. ఓకేనా, గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ ఆర్డర్కి అయితే వెళ్తున్నాము. సో సెకండ్ ఆర్డర్ అయితే మనకు కొద్దిగా దగ్గరనే పడ్డది. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంత ముందుకు అయితే మీరు పీక్ స్లాట్స్ గురించి అండ్ ఇంత ముందుకు అయితే మీరు ఇన్సెంటివ్స్ గురించి అయితే ఇచ్చింది కదా. సో నెక్స్ట్ పీక్ స్లాట్స్ గురించి అయితే చూపిస్తాను చూడండి. సో ఆ తర్వాత మన పీక్ స్లాట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయింది ఏంది అని చెప్పేసి నేనైతే మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఎందుకంటే పీక్ స్లాట్ కంప్లీట్ కావడానికి టైం అయితే 11 అవుతుంది. సో ఒక్కొక్కసారి పీక్ స్లాట్ కంప్లీట్ అయినాక కూడా 11 o'clock ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే యాడ్ కాదు. ఎందుకంటే పీక్ స్లాట్ మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి 11-11:15 కూడా కావచ్చు. సో ఇప్పుడైతే నేను సెకండ్ ఆర్డర్కి అయితే వెళ్తున్నాను. అండ్ పీక్ స్లాట్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయిందని చెప్పేసి కూడా నేను మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను చూడండి. ఓకే గైస్, మనమైతే స్టోర్ కు ఒక 100 meters లోపు ఉన్నప్పుడే మనకైతే రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ కొట్టొచ్చు. సో ఇది ఆటోమేటిక్ గా తీసుకుంది. సో బ్యాగ్ అయితే మనకి ఇవ్వలేదు. సో అందుకని నేను బ్యాగ్ అయితే మిస్సింగ్ కొడుతున్నాను. సో ఇప్పుడు నేను మీకు పీక్ స్లాట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను స్టోర్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ 100 meters లోపు, అబ్బా సెల్ఫీ అడిగిందిగా, ఒక్క నిమిషం. సో నేను స్టోర్ దగ్గరికి వెళ్ళక ముందుకే నేనైతే మీకు ఇక్కడ పీక్ స్లాట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే స్టోర్ దగ్గర వీడియోస్ చేస్తుంటే ఎంకరేజ్ చేసే మంచోళ్ళు ఉన్నారు అండ్ డిస్కరేజ్ చేసే రండగాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని చెప్పేసి అక్కడ ఎక్కిరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ నేనైతే మీకు పీక్ స్లాట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇవి అయితే స్లాట్స్,
ఇక్కడ మనకు 7 to 9 ఉంది చూసురా, ఇది ఒక స్లాట్. 9 to 11 ఇవి మీకు ఏవైతే కనిపిస్తున్నాయో 11 to 1, సో 1 to 3 ఇవి అయితే స్లాట్స్ అన్నమాట. సో ఇందులో మీకు ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా 7 to 9, సో ఇదైతే నాన్ పీక్. సో 9 to 11 ఏదైతే ఉందో మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే జరా అది మనకు ఎల్లో కలర్ లో ఉంది. అండ్ ఇక్కడ పీక్ స్లాట్ గెట్ 20% మోర్ ఆర్డర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ 9 to 11, 11 to 1, 1 to 3 ఇవి అనేటి 3 అనేటి పీక్ స్లాట్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు మనకి ఇన్సెంటివ్ యాడ్ కావాలంటే ఈ మూడిట్లల్లా ఏదైనా ఒక పీక్ స్లాట్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి నాన్ పీక్ స్లాట్ కూడా చేయమంటది, ఒక నాన్ పీక్ స్లాట్ ఒక పీక్ స్లాట్ చేయమంటగా. సో దానికని చెప్పేసి మనం ఎట్లా తెలుసుకోవాలంటే, సో ఇక్కడ మనకు ఈ ఆర్డర్ ఎర్నింగ్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్ 1 పీక్ స్లాట్ అని అయితే ఉంది మనకు. ఇక్కడ చూడండి ఈ పీక్ స్లాట్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ 1 పీక్ స్లాట్ ఉంది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఒక నాన్ పీక్ స్లాట్ కూడా అడిగింది అనుకోండి, ఇక్కడ కంప్లీట్ 1 పీక్ స్లాట్ అండ్ 1 నాన్ పీక్ స్లాట్ అనేది చూపిస్తుంది. సో దీన్ని చూసుకొని మనకైతే 1 పీక్ స్లాట్ కంప్లీట్ చేయమంటుందా, సో 1 పీక్ స్లాట్ ప్లస్ నాన్ పీక్ స్లాట్ కూడా కంప్లీట్ చేయమంటుందా అని చెప్పేసి మనకైతే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే 1 పీక్ స్లాట్ ఒకటే చూపిస్తుంది కదా. సో మనకు 1 పీక్ స్లాట్ అనేది ఈ మూడిట్లల్లా 9 to 11 కానీ 11 to 1 కానీ 1 to 3 కానీ ఇందులో ఏదైనా సరే మనం ఏదైనా ఒకటి కంప్లీట్ చేస్తే మనకైతే ఇక్కడ మనం ఆర్డర్ ఎర్నింగ్స్ ఏదైతే డెలివరీ ఎర్నింగ్స్ చేద్దామో, సో అప్పుడు మనకి ఇక్కడ కింద ఉన్న ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతుంది. సో మనకి ఈ అమౌంట్ అనేది యాడ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను స్టోర్కి వెళ్తాను. నేను ప్రజెంట్ అయితే స్టోర్ బ్యాక్ సైడ్ ఉన్నాను. సో ఈ వైలెట్ కలర్ ఉంది ఆ బిల్డింగ్, దాని బ్యాక్ సైడే మా స్టోర్ అనమాట. సో నేను బ్యాక్ సైడ్కి వచ్చాను, యాక్చువల్లీ నేను ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను స్టోర్ దగ్గరికి వెళ్ళి అయితే నేను ఆర్డర్స్ అయితే కొట్టేసి మనం ఆర్డర్ ఎర్నింగ్స్ చేసిన తర్వాత ఇన్సెంటివ్స్ యాడ్ అయ్యే టైంలో నేనైతే మీకు అయితే లాస్ట్ వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఈ రోజు అయితే చాలా మంది లాగిన్ లో ఉన్నారు. సో మనకు ఆర్డర్ అయితే 20 నుండి 30 నిమిషాలు ఒకటి అర్ధ గంటకు ఒక ఆర్డర్ అయితే పడుతుంది. సో ఇప్పటికి గంట సేపు లాగిన్ లో ఉన్నాను. గంట సేపు లాగిన్ లో ఉన్నప్పటికీ మనకు అమౌంట్ అయితే ఒక 100 అయినాయో లేదో. సో ఒకసారి అమౌంట్ ఎంత అయిందో చూద్దాం. సో ఇప్పటికైతే మనం గంట సేపు అయితే లాగిన్ లో ఉన్నాం. సో ఆర్డర్లు అయితే అర్ధ గంటకు ఒకటి అయితే ఆర్డర్ పడుతుంది. సో చూద్దాం ఎంత అవుతా అని చెప్పేసి 1 o'clock వరకు లాగిన్ లో ఉండి అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాం. అండ్ అట్లా మీకు నేను పీక్ స్లాట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎంత ఎర్నింగ్ చేసినాం, మనకి ఎంత ఇన్సెంటివ్ యాడ్ అయిందని చెప్పేసి కూడా నేనైతే మీ వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. 1 hour అయితే లాగిన్ లో ఉన్నాం. 1 hour లాగిన్ లో ఉన్నప్పటికీ మనకైతే 87 రూపీస్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంతసేపు లాగిన్ లో ఉన్నాం అని చెప్పేసి. సో 13వ తారీఖు కదా, గంట 13 నిమిషాలు లాగిన్ లో ఉన్నాం. గంట 13 నిమిషాలు లాగిన్ లో ఉన్నప్పటికీ మనకైతే 87 రూపీస్ అమౌంట్ అయితే అయ్యింది. ఓకే వన్ అవర్ అవుతుంది. సో ఇంకొక 10 నిమిషాలు అయితే 2 hours చూపిస్తుంది. సో ఈ 2 hours లో కూడా మనకు అమౌంట్ అయితే 138 అయింది. అండ్ ఇక్కడ చూడండి 284 మోర్ ఆర్డర్ ఎర్నింగ్స్ టు ఎర్న్ ఎక్స్ట్రా 90. సో మనమైతే ఇంకా 84 రూపీస్ అయితే వేస్తే మనకు 90 రూపీస్ ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతుంది. సో మనం ఇంకా 84 రూపీస్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మనకైతే జస్ట్ ఇంకొక 15 రూపీస్ అయితే మనకు 90 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్ అయితే మనం జస్ట్ ఒక ఆర్డర్ కొట్టు చాలు. సో మనకైతే 90 రూపీస్ వస్తుంది అన్నమాట. చూపిస్తాను చూడండి గైస్. మీరు ఇక్కడ చూసుకుంటే మనమైతే సో 222 అంటే 240. సో ఇంకా 222కి ఎక్కువనే ఎర్న్ చేసినాం. సో అంటే మనకు 90 రూపీస్ ఇన్సెంటివ్ అయితే యాడ్ కావాలి. బట్ ఇన్సెంటివ్ అయితే యాడ్ కాలేదు, ఎందుకంటే మనమైతే పీక్ స్లాట్ అయితే కంప్లీట్ చేయలేదు. సో పీక్ స్లాట్ చూసుకుంటే 9 to 11 ఉంది కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకైతే 9:13 అవుతుంది. సో ఇక్కడ మనకు అది 11 వరకు అయిన తర్వాత 9 to 11 పీక్ స్లాట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు 90 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే 222 కొట్టినాం కదా, సో 90 రూపీస్ యాడ్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో మీరు పీక్ స్లాట్ కంప్లీట్ చేస్తేనే ఈ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. ఓకేనా? సో మీరు టైం చూసుకుంటే 11 నిమిషాలు అయితే అవుతుంది. సో మనకు 9 to 11 పీక్ స్టార్ట్ కూడా కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ అయితే మనకు 2 లాక్లు అయితే ఓపెన్ అవుతాయి. బట్ ఇంకా ఇది అయితే అప్డేట్ కాలేదు. సో మనకు స్లాట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు మనకి ఇప్పుడు ఎంత వస్తుందో సబ్జు 140 రూపీస్ అయితే వస్తుంది. సో మనకు స్లాట్ అప్డేట్ అయినాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి మనకు టైం వచ్చేసి 11:20 అవుతుంది. సో మనకు స్లాట్ అయితే అప్డేట్ అయింది. పీక్ స్లాట్ అప్డేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి
ఇంత ముందుకు లాక్ ఉండే, బట్ ఇప్పుడైతే మనకు గ్రీన్ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు ఈ 354 ప్లస్ మనకు ఈ 140 మొత్తం యాడ్ అయ్యి మనకి ఎంత అయిందంటే 532 రూపీస్ అయితే యాడ్ అయింది. అండ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇంకా 94 కొడితే మనకి 200 సబ్స్ కూడా వస్తుంది అనమాట. సో నేనైతే ఫైనల్గా మధ్యాహ్నం వరకు ఎంత కొడుతానో కొట్టి, సో నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని లాకులు ఓపెన్ అయినాయి అండ్ నేను ఎంత ఎర్నింగ్స్ చేశానో కూడా మీకు చూపిస్తాను చూడండి. సో మీకు అయితే క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ పీక్ స్లాట్ అనేది కంప్లీట్ చేస్తే మనకైతే మనం చేసిన ఎర్నింగ్స్కి కింద ఉన్న సబ్జా అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. సో నేను లాస్ట్ ఇంటికి వెళ్ళేసరికి నేను ఎన్ని లాక్లు అయితే ఓపెన్ చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే పీక్ స్లాట్స్ గురించి, ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి జస్ట్ ఇంకొక 7 రూపీస్ అయితే మనకు 200 రూపీస్ వస్తుందని చెప్పేసి చూపిస్తుంది కదా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకు మినిమం 1 కిలోమీటర్ లోపు పడ్డా కానీ మనకు మినిమం ఒక ఆర్డర్కి 15 రూపీస్ ఇస్తారు. సో అంటే ఇక్కడ మనకు 140 వచ్చినాయి, నెక్స్ట్ 200 కదా. అంటే మనం ఒక ఆర్డర్ కొడితే అవి ఒక ఎంత దగ్గర వేసినా కానీ అవి ఒక 15 రూపీస్ ప్లస్ ఇవి ఒక 60 రూపీస్, అంటే ఇప్పుడు కొట్టే ఆర్డర్ విలువ 75 రూపీస్ అనమాట. సో మనం ఇంతసేపు చేసింది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అవుతుంది. సో ఎందుకంటే మనం జస్ట్ ఒక ఆర్డర్ పెట్టినా కానీ మనకు 75 రూపీస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ 140కి 200కి ఒక 60 రూపీస్ ప్లస్ మనకు ఒక నెక్స్ట్ ఆర్డర్ పెట్టిన దగ్గర వేసినా కానీ 15 రూపీస్ కదా, అట్లా 75 రూపీస్ అయితే వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 2 లాకులు ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూసుకోవాలి మనం ఇంకెంత అమౌంట్ కొడితే నెక్స్ట్ సబ్జ్ ఉందని చెప్పేసి. ఒకవేళ మీకు ఇక్కడ 60కి 70 కంటే ఎక్కువ ఉంటే మీరు లేట్ అవుతుంది ఆర్డర్లు పడుతుంది అని చెప్పేసి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మీకు మినిమం 50 రూపీస్ ఉన్నా కానీ ఒక 2 ఆర్డర్లు కొడితే నెక్స్ట్ లాక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇది చూసుకొని అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా అనుకుంటారో సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇంకెంత ఆర్డర్ కొడితే నెక్స్ట్ ఉంది. సో మీకు ఒక 30 50 ఉందనుకో, ఓపిక వేసుకొని ఒక 2 ఆర్డర్లు కొడితే సో నెక్స్ట్ లాక్ కూడా అన్లాక్ అవుతుంది అనమాట. సో మనకు నెక్స్ట్ ఒక ఆర్డర్ కొట్టగానే ఈ 200 అయితే అన్లాక్ అవుతుంది.